వారి వ్యూహం ఓట్ల కొనుగోలే. కిషన్ రెడ్డి అంటున్న ఈ మాట. సీఎం రేవంత్ కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కన్మోపాలిటన్ నియోజకవర్గం. అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది పగటి కలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ మాట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలే కాంగ్రెస్ బీఆర్ఎస్ల వ్యూహం అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ అధికార పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షాల్లో కేటీఆర్ స్థాయిలో జరుగుతుందన్నారు. ఒక్క ఓటుకు ఎంత ఇవ్వాలి, ఏ పోలింగ్ బూత్లో ఎంత ఖర్చు పెట్టాలి అనేదే ఆ పార్టీల ప్రధాన వ్యూహం. అందుకే వారు ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో డబ్బులు పంపిణీ కూడా ప్రారంభమైంది అని తెలిపారు. దుందుడుకు భాషతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లుగా గత ఎన్నికల్లో తాను కూడా అలాగే అధికార పీఠం దక్కించుకున్నానని రేవంత్ భావిస్తున్నారని, ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలను రెచ్చగొట్టేలా అదే భాషను రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారన్నారు. ఇప్పుడు కీలకంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఓట్లకి ఎంత ఇస్తారనే, నేను ఇందాక మాట్లాడినట్టుగా ఓట్లకి ఎంత ఇస్తారనే ఆలోచన ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తూ ఉంది. బాగా ప్రజల దగ్గర గట్టి వినపడతా ఉంది. అది ఎవరు తప్పది? ఇదే రాజకీయ నాయకులు మొదలుపెట్టిన విషయం ఇది. ఓట్లకు డబ్బులు ఇచ్చి అనేది రాజకీయ నాయకులు అలవాటు చేసింది ఇది. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఇప్పుడు బీజేపీ తరపున కూడా ఇస్తారు. ఇప్పుడు ఈయన ఇట్లా మాట్లాడుతుండగా బీజేపీ తరపున కూడా పంచిపెడతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, ఇక పైసలు ఇస్తేనే ఓట్లు వేసే కాడికి వస్తే మళ్ళీ మన బతుకులు అంతే ఉంటాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం అనుకున్నది ఏది జరగదు, అది గుర్తుపెట్టుకోండి. మనం అడగడానికి కూడా సరిపోవండి. మనం అదే పైసల గురించి, పైసలు ఎంత ఇస్తాడని మనం ఆలోచించి ఓట్లు వేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జూబ్లీహిల్స్లో ఒక్క రూపాయి అభివృద్ధి జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక ఈరోజు పైసలు ఇస్తాడు వాడు 3 ఏళ్ళు, ఇప్పుడు పైసలు ఇస్తాడు 3 ఏళ్ళు మన రక్తం పీల్చుకుంటాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రక్తం పీల్చుకుంటాడు వాడు. సో ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. మీరు పైసలు తీసుకున్నా కానీ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎన్నిక. రాబోయే 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి, నేను అనేది ఏదో సోకాజుగా కోట్లున్న వాళ్ళ ఇళ్ళ వైపు కాదు, బస్తీల్లో అభివృద్ధి కావాలి మనకి. బస్తీల్లో జూబ్లీహిల్స్ బస్తీల్లో అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోండి. అంతే తప్పితే మళ్ళీ మనం కళ్ళు మూసుకుని ఓటేస్తే వాడు కళ్ళు మూసుకుంటాడు నెగ్గిన తర్వాత. చలితో గజగజే అంట. రేపటి నుంచి తగ్గనున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలంట 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం. ఆదిలాబాద్లో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉందంట. సో రేపటి నుంచి ఖచ్చితంగా చలి విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది. మళ్ళీ చలికాలంకి సంబంధించిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. సైనస్లు ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. సో సైనస్లు ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా మన నోస్ని కవర్ చేసుకునే విధంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఉష్ణోగ్రత అయితే తగ్గబోతుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఓటుకు 3000 అంట. 2000 చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ. 1000 నుంచి 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ అంట. ప్రచారం ముగియక ముందే పంపిణీ. బూతుల వారీగా ఓట్ల కొనుగోలు షురు. జూబ్లీహిల్స్లో హీట్ ఎక్కిన ప్రచారం అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీల బూతుల వారీగా ఓట్లకు డబ్బును పంపిణీ ప్రారంభించాయి.
ఈ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు 3,000 చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం. మొన్నటి వరకు ఓటుకు 2,000 చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జ్ దానికి రూ. 1,000 పెంచి 3,000 చొప్పున పెంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లు కలిసి మందు పంపిణీ చేస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ముందుగానే మొదలుపెట్టేశాయి. ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తున్నది. ఈ ఇప్పుడు ఇక ప్రతి పార్టీ ఇదే ఆలోచన, ఇదే పనిలో ఉన్నారు. ఇంకా ఇస్తున్నారన్న ఆలోచనలో ఉన్నాం, కానీ మేబీ ఈ పార్టీకే చేరాల్సిన చోటకి చేరే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దగ్గరకు వచ్చాక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఆలోచనతో కూడా ముందస్తు జాగ్రత్తలో ఉన్నారు. సో అందుకే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి ఇన్ని గణం పైసలు ఇస్తున్నాడంటే రేపు మనల్ని ఎంతగానం దోచుకోవడానికి వాడు సిద్ధమవుతున్నాడు అనేది ఒకటే ఆలోచించుకోండి. మనకి ఈరోజు 2-3 వేలు ఇస్తున్నాడంటే వాడు ఎంతగానో మన దగ్గర నుంచి దోచుకోవడానికి సిద్ధమవుతున్నాడు అనేదే ఆలోచించండి మనం. నీట్ విద్యార్థికి 1,27,00,000 ప్యాకేజ్ అంట. మరో విద్యార్థికి 1,00,00,000 ఎంఎన్సి ఆఫర్లు అంట. వరంగల్ నీట్ రికార్డ్ 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్స్ అంట. శ్రీనారాయణ త్యాగి, అలాగే మొహమ్మద్